క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది. సుజాతకి, వాసుదేవరావుకి. అచ్చెట్లు, ముచ్చెట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలయ్యాక ఫ్రెండ్సు, కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా కావాల్సినంత సందడిగా ఉంది. పెళ్ళికొడుకు అతని తరపున వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులిచ్చారు విడిగా. పెళ్ళికొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన, అక్క శోభనమయ్యాక వధూవరుల్ని తీసుకెళ్ళాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు త్రుళ్ళిపడుతూ. రాత్రవుతుందో తెల్లవారవుతుందో అర్థం కాలేదు కాసేపు. లేచి మొహం కడుక్కొని బట్టలు వేసుకున్నాడు. పద్మ వచ్చింది లోపలికి. లేచావా అంటూ. పెళ్ళికూతురు పినతండ్రి కొడుకు 14 వాడు. బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. కాసేపలా తిరిగొద్దాం అన్నాడు వాసు. బావమరుదులిద్దరూ బజారులోకి బయలుదేరారు. నడుస్తున్నాడే గాని వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో చిక్కులు పడుతుంది. పెళ్ళి అయిపోయింది. రాత్రి. ఈ రాత్రికో మాటిమాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తుంది. బామర్ది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినటం లేదు. ఊ కొడుతున్నాడు పరంధ్యానంగా. ఎక్కడ ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు వాసు. ఎందుకండి? పూలు కొందామా? అన్నాడు బామ్మర్ది రామారావు. అబ్బే ఊరికేనే, పూలెందుకు? అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకు మల్లెపువ్వులు, గులాబీలు పువ్వులు చెరో గంప కొనేసి రిక్షాలో వేయించుకు తీసుకెళ్దామనిపించింది. కాని మొదటి రోజు తను పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపట్నుంచి ఎన్ని రాత్రులు లేవు? ఎన్ని రోజులు రావు? వాసు మరో పూల దుకాణం దగ్గర ఆగి ఓ జడను సంపెంగ పువ్వులను కొన్నాడు. సంపెంగ వాసుకి చెప్పలేనంత ఇష్టం. ఇవాళ సుజాత సంపెంగ అంత హాయిగా ఉండాలి. తనకి సంపెంగలు ఇష్టమని సుజాతకి చెప్పాలి. ఉలిక్కిపడ్డట్టు వాచ్ చూశాడు. 8:30, 9 అయితుందోయ్! వెళ్దాం పదా అంటూ నడకలో వేగం పెంచాడు. పెళ్లిపందిరి విద్యాదీపాలతో వెలిగిపోతుంది. ఇల్లు సందడిగా ఉంది. స్నానం, భోజనాలయ్యాయి. వాసుకసలు ఆకలి లేదు. లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. 10 నిమిషాలు బ్రతిమాలించుకొని పాలన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకొని పరమన్నం తిన్నట్టు తిన్నాడు. జానకి, పద్మ వాసుని వదిలేసి పెళ్ళికూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూపరిమళంలా మనోహరంగా ఆవరించుకున్నాయి వాసుని. ఒక్కపడిలో దొరికే తియ్యటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు గదిలో కూర్చున్నాడు. ఈసరికి గది సర్దటం అయి ఉంటుంది. పట్టుదిళ్ళు, పరుపు, తెల్లటి దుప్పట్లు, మల్లెపువ్వుల దండలు, అగరొత్తుల నుంచి వయ్యారంగా లేచే సువాసనలు, పాలు, పళ్ళు, ఏమో ఇంకేమిటో చూడాలి మరి. వదిన ఎలా అలంకరిస్తుందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర్నుంచి జానకి మర్దితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో టైలర్ దగ్గరికెళ్ళి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కదూ! సర్లే జ్ఞాపకం ఉంచుకో. ఏం? ఏం చేస్తావ్? నా అవసరం వచ్చినప్పుడు చెప్తా. నీ అవసరం నాకెప్పుడూ రాదు. అది చూద్దాం. రేపబ్బాయి గారికి శోభనాలు అవి అయ్యేప్పుడు నేను పట్టించుకోకపోతే ఏదీ అవ్వదు. వాళ్ళతో దెబ్బలాడి నీకా పిలవనట్టు మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చెప్పినట్లు చేసిందంతా ఇవాళ చూడాలి మరి. ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తుందో
చూస్తాడుగా. సుజాత పూల జడ కుట్టించుకుంటూ ఉంటుందేమో ఇప్పుడు. మెడ నొప్పి పెట్టి తనని తిట్టుకోబోతుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకొని చెప్పాలనిపిస్తుంది. సుజా, ఈ ఒక్క రోజుకి నువ్వు నా కోసం విసుక్కోవద్దు. జన్మలో మనకిలాంటి రాత్రి ఎప్పుడు వస్తుంది చెప్పు అని బుజ్జగించి చెప్పగలడు, ఒప్పించగలడు. అయినా సుజాత అంత మనసులేని మనిషేం కాదు. రాత్రి పెళ్ళిల్లో నవ్వుతూ తన కళ్ళకి దొరక్కుండా తప్పించుకుంటూ తనకి తెలీదా? గదిలో అడుగు పెట్టగానే గదికి నాలుగు వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో, కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరసగా అన్నీ మూసేయాలి. తననేమి ఎరగనట్టు గాఢంగా నిద్రపోతున్నట్టు పడుకోవాలి. సుజా ఏం చేస్తుందో అసలే సిగ్గు. పాపం, కొత్త, కంగారు పడుతుంది. ఇక్కడికొచ్చి నిద్రపోతున్నాడేమిటని చిరాకు పడుతుంది. పంతం కలదైతే పెంకిగా అలాగే తలుపులు కౌగిలించుకొని నించుంటుంది. కొంచెం అమాయకురాలైతే మాత్రం సుకుమారంగా వచ్చి చెంపలు తాకుతుంది. సుజా ముందు మాట్లాడుతుందో లేదో చూడాలి. వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్లి దగ్గర్నుంచి శోభనం రాత్రి గురించే కలలు కంటున్నాడు వాసు. పెళ్లి పందిరి మధ్య బట్టబయలుగా ఎలాగో అయిపోతుంది. పంతులేం చెప్తే అదే చెయ్యాలి. ఆడవాళ్ళంతా గుమిగూడుతారు. ఊపిరి సలవనివ్వరు. మనసు ఊరుకోక పెళ్లికూతుర్ని చూస్తే వదినగారిలాంటి వాళ్ళు ఠక్కున పట్టేసి వేళకోళలతో కాల్చుకు తింటారు. ప్రాణానికి సుఖముండదు. స్వేచ్ఛ ఉండదు. శోభనం రాత్రి అలా కాదు. కావాల్సినంత ఏకాంతం. సుజ ఒక్కతే అందంగా మెరిసిపోతూ పిచ్చెక్కించేలా ఉంటుంది. ఎవరో చూస్తారని, నవ్వుతారని జంకు ఉండదు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కూర్చొని తనివి తీరా చూసుకుంటూ స్వర్గంలో క్షణంలా గడిపేయొచ్చు అనుకున్నాడు. గాని పెళ్లి తంతంగం కూడా సర్దంగానే గడిచింది వాసుకి. పక్కపక్కన పీటల మీద కూర్చోవటం, తలంబ్రాలు పూసుకోవటం, మంగళసూత్రాలు కడుతుంటే భావ్యస్మృతి లేనంత అనుభూతి కలగటం, కొత్త కుండలో ఉంగరాలు వెతకటం, మట్టి తవ్వి నవధాన్యాలు పాతటం, అడుగడుగునా ఆనందంగానే గడిచింది. సుజా కూడా ఉత్సాహంగా ఉంది. వాసు, నిద్రపోతున్నావా? పద్మ వచ్చింది గదిలోకి. త్రుళ్ళిపడి తల ఎత్తాడు వాసు. టైం చూశాడు. 10:30. అబ్బా! అదేమిటి? కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఊరికే అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది. పడుకో. అయోమయంగా చూశాడు వాసు. ఇక్కడ పడుకోవటమేమిటి? జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరువ పెట్టింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్టు మొహం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారికేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిదిగారిని చూస్తే జాలేస్తుంది. నిజంగానే ప్రాణం ఊసుమంటుంది అంది నీరసంగా. వాసు గుండెలు దడదడా కొట్టుకున్నాయి. జానకి మాటలు లక్ష్యం పెట్టినట్టు లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. పద్మ వచ్చి జానకి పక్క కూర్చుంది. వీళ్ళకింత బుద్ధి లేదేం అంది. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపమొచ్చినా సరే అత్తగార్నమంటున్నామని బొత్తిగా మొద్దు మనుషులు, ఉత్తగాడిదలు. ఎందుకొదినా జంతుజాలాల్ని గుర్తు చేసుకుంటున్నావు? నవ్వాడు వాసు. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకేం గుర్తుకొస్తాయి? మంచి చెడ్డ చూసుకొని మరీ ముహూర్తం పెట్టుకోవద్దు. తల వాచేలా చివాట్లు పెట్టి వచ్చాను. పెళ్లికూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లికూతురు ముంగిలా కూర్చుంది. పాపం, ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏం ఏమైందసలు?
వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు, రివాజులు అంటూ ఈ ఆడమేళం దెబ్బలాడుకొని రాసబాస చెయ్యారు కదా! ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాప చెంబు పట్టుకొని వాకిట్లో కూర్చోంది. అదిరిపడ్డాడు వాసు. జానికేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళ ఉండాలా? అంతా బాగానే చూసి పెట్టుకున్నారంట ముహూర్తం. ఎందుకో ఇలా అయిందంట. అసలు పెళ్ళికూతురికి నెలే కాదంట. మరెందుకయిందో చిత్రం. జానకి కోపంగానే చేతులు జోడిస్తుంది. వాసు తెల్లబోతున్నట్లు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించి చాలేదు వదినా. లగ్నం పెట్టుకున్నప్పుడే ఈ సంగతి బాగా తెలుసుకోవాల్సింది. చాల్లే సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్ళకుండాలి గాని, అంతా బట్ట విప్పుకుంటామా? తర్వాత వాసుకి ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యం. శూన్యమైపోయింది. స్తనువుల్లా కూర్చున్నాడు. జానకి, పద్మ చాలా మాట్లాడుకున్నారు. నాలుగో నాడు స్నానమయ్యాక పెళ్ళికూతుర్ని తీసుకుపోదామా అనేసరికి ఆ పిల్ల ఏడుపు మొహం పెట్టింది. ఎప్పుడు అనేవారే శోభనం పుట్టింట్లోనే చెయ్యాలంట. పెద్ద పిల్లకి అత్తారింట్లో చేస్తే అచ్చి రాలేదంట. పెద్దవాళ్ళంతా పట్టుదలగా చేస్తుంటే కాదనటం ఎలాగా? అది కాదు వదినా. మనమిద్దరం రేపెళ్ళిపోదాం. వాసు ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. ఏం వాసు? నువ్వుండిపో. ఎన్నాళ్ళుండాలి? అన్నాడు వాసు పిచ్చి చూపులు చూస్తూ. జానకి కొంచెం నవ్వి, ఛీ! ఇలాంటి విషయాలేం మాట్లాడలేం బాబూ. 5, 6 రోజులు గాని ఆ పిల్లని గదిలోకి పంపరంట. అవును మరి. తర్వాత 3 రోజులుండి ఇద్దరూ రండి. వాసు తల అడ్డంగా తిప్పాడు. ఇక్కడ 5, 6 రోజుల వరకు పడిగాపులు పడి ఉండటం. ఎందుకని? శోభనం కోసమా? అప్పుడు దాని విలువేముంది? అచ్చటకైనా ముచ్చటకైనా సమయము, సందర్భం ఉండాలి. గదిలోకి పంపిస్తారని తను ఇక్కడే ఉండిపోవటం ఛీ! అంతకన్నా సిగ్గుచేటేముంది? ఉహుం, నేనుండను. మరి పెళ్ళికూతుర్ని తీసుకెళ్ళకుండా అందరం వెళ్ళిపోతే ఎలాగా? ఏమో నాకు తెలీదు. బావుంది. నా మీద ఏమిటి నీ కోపం? నవ్వింది జానకి. మళ్ళా వదిన ఆడబిడ్డలు తర్జానా భర్జనాలు పడ్డారు. ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడందరం వెళ్ళిపోదాం. నెల లోపులో వచ్చి శోభనం చేసుకొని పెళ్ళికూతుర్ని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావట. అప్పుడు మళ్ళా చెంబు చాప అంటే అంటూ నవ్వింది పద్మ.